ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇఫ్ మై పీపుల్ which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. ఈ రోజుల్లో దేశాలలో నెమ్మది లేదు, శాంతి లేదు, భద్రత లేదు. క్రొత్త రోగాలతో నిండిపోయి ప్రజలలో ఆరోగ్యం కరువై స్వస్థతలు పొందుకోలేక దీర్ఘకాలిక రోగాలతో భయంకరమైన వ్యాధి బాధలతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకు ఈ వైపరీత్యాలు, అల్లకల్లోలాలు ఈ ప్రపంచ దేశాలలో జరుగుతూ అన్ని దేశాలను వణికిస్తూ గడగడలాడిస్తున్నాయి? కేవలం దేవుని ప్రజలమని పిలువబడిన వారిలో దేవుడు అంటే భయం లేదు, ఆయనకు లోబడే మనస్సే లేదు. తమ్మును తాము హెచ్చించుకుంటూ దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టి చెడు మార్గములలో బ్రతుకుతున్నారు. కనుకనే దేశం పరిస్థితులలో మార్పులు వచ్చి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ వాతావరణ వైపరీత్యాలు, దేవుని ఉగ్రత భయంకరమైనది. అది మనుషులు తట్టుకోలేనటువంటిది. ఆయన ఉగ్రతకు లోనవ్వకుండా ఉండాలి అంటే తమ్మును తాము తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి వెదకాలి. ఆయనను శ్రద్ధాభక్తులతో వెదకాలి. తాము నడుస్తున్న చెడు కార్యముల నుండి తొలగి చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన మాటలకు లోబడితే దేవుడే ఆకాశము నుండి వారి ప్రార్థనలను ఆలకించి వారి విన్నపములకు చెవియొగ్గి వారి పాపములను క్షమించి వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధువులను, వారి గ్రామాలను, పట్టణాలను, రాష్ట్రాలను, దేశాలను స్వస్థపరచును. వాటికి రాబోవు దుర్గత నుండి ఆయనే రక్షించును. రాబోవు కీడు నుండి ఆయనే తప్పించువాడు. కనుక దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయనకు సాటి అయినది లేదు అని నీవు గమనించాలి. ఆయనకిష్టమైన బిడ్డలుగా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన నామమునకు ఘనత తెచ్చేవారిలాగా జీవించుదుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయనా ఈ వాగ్దానాన్ని వినుచున్నారో దేవా, వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన నీ యందు తండ్రి ప్రభా భయభక్తులు కలిగి మీ మాటకు లోబడి నాయన మిమ్మల్ని ప్రార్థించే బిడలుగా మమ్మల్ని ఉంచండి నాయన. అవును తండ్రి, మీరు ప్రార్థనలు ఆలకించేవారు తండ్రి ప్రభా. ప్రార్థనలకు చెవియొగ్గి నాయన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవారు నాయన. దేశంలో జరుగుతున్న వైపరీత్యాలను నాయన తండ్రి ప్రభా మీరే నిర్మూలించండి దేవా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ నిండైనా మెండైనా దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.